ఫ్రీ బస్ ఎక్కిండ్రు ఒక్కసారి ఇప్పుడు లేదు, నా ఒంట్లో బాగాలేదు, నేను పోలే బయటికి వెళ్తాను. ఆపరేషన్ అయింది కాలు. పోయిన సంవత్సరం ఫిబ్రవరిలో ఒక కాలు ఆపరేషన్ అయింది, బయటికి వెళ్తలేను. ఇప్పుడు కూడా ఈ ఫిబ్రవరిలో ఒక ఆపరేషన్ అయింది. అబ్బాయి కేసీఆర్ బిడ్డ ఒక కొత్త పార్టీ పెట్టారు, పెట్టింది కానీ మరి ఏ పార్టీ వస్తుందో తెలియదు. మరి రావడం కన్నా ముందు తెలంగాణ ప్రజలు స్వాగతిస్తా ఉన్నారు ఒక మహిళ పార్టీ పెట్టడం మీద. ఇప్పుడు రేవంత్ రెడ్డి గరీబుల బీదోళ్ళ ఇండ్లన్నీ లాక్కుంటున్నాడు, జాగాలన్నీ. ఇప్పుడు ఆయన ఏ రోజుతో పోతుండో తెలియదు, కానీ ప్రజలైతే చాలా వ్యతిరేకంగా ఉన్నారు. వ్యతిరేకంగా నిజంగా ఉన్నారా? అవును, మరి ఇక్కడ సెట్టి అదంతా లాక్కున్నాడు కదా, జాగాలన్నీ ఇండ్లన్నీ పోయినాయి వాళ్ళకి. అక్కడెక్కడో గాజుల రామారాం దిగు కూడా తీసేసింది కదా, అంతా పబ్లిక్ ఏడుస్తున్నారు కదా. మరి ఈయన కేసీఆర్ అట్లా చేయలేదు, ప్రజల దగ్గర పోలే, బీద వాళ్ళ దగ్గర పోలే. రేవంత్ రెడ్డి మళ్ళీ ఆయన చెప్తేనే కదా వీళ్ళు పోయింది ముందరికి. కింద అధికారులు పోయేది సీఎం చెప్తేనే వీళ్ళు పోతారు. రేవంత్ రెడ్డి మాత్రం ఒక మాట చెప్తా ఉన్నారు, ఇది ప్రజాపాలన, ప్రజలు ఎన్నుకొని తెచ్చుకున్న పాలన అని. ప్రజాపాలన అంటే అందరికి మనం కూడా చెప్తాం, డబ్బులు విరజాలిండ్రు, గెలిచిండ్రు ప్రజలు. మళ్ళీ ఇప్పుడు ఇవ్వబడమనండి, రాడు కాదా ప్రజాపాలన కాదా ఇది? డబ్బులు ఇరజాలేండి. ఇప్పుడు 2000 ఇష్టనికి 4000 ఇస్తే వాడు ఓటు వేసేసి పైసలు వేసి, కానీ వేసిన తర్వాత అదంతా ఇట్లా అయ్యి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంది బాబాయ్? లేదు, మేము టీవీలో చూస్తున్నాం కదా, చాలా ఘోరంగా ఉంది పబ్లిక్. మాకు ఇక్కడ ఏం జరగలేదు కానీ చూసే దాన్ని బట్టి టీవీలో చూస్తున్నాము, మా ఫోన్లో చూస్తున్నాము, దాన్ని బట్టి బాగాలేదు అనిపిస్తుంది. ఎవరున్నప్పుడు బాగుంది? కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన బీదవాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గర రాలేదు, పెద్దవాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గర పోయినా తెలియదు. బీద వాళ్ళ దగ్గరికి అనేది ఆయన ముట్టుకోలేదు. పబ్లిక్ బీద వాళ్ళంతా కేసీఆర్ కావాలని అంటున్నారు. కేసీఆర్ ఏం చేసిండు అసలు 10 ఏళ్లలో? ఏం చేసిండో ఏమో కానీ నాకైతే ఏం చేయలే. మేము పని చేసుకున్నాం, బతున్నాం, మేము ఏమో ఆశించలే. మరి ఎట్లా చెప్పగలుగుతున్నారు కేసీఆర్ బెటర్? టీవీలో చూస్తున్నాం, ఫోన్లో చూస్తున్నాం, యూట్యూబ్లో చూస్తున్నాం, దాన్ని బట్టి చెప్తున్నా. ప్రజలకు పెడుతున్నారు, చేస్తున్నారు, పబ్లిక్ ఏడుస్తున్నారు. ఎడ్లు పోయిన వాళ్ళు, జాగలు పోయిన 40 ఏళ్ళ కొలే ఉన్నారు. అలాంటి వాళ్ళు ఏడుస్తున్నారు. 2 ఏళ్ళ కొలే ఉన్నాము, ఇలా వచ్చి మాకు కడుపు మీద కొట్టిండు. దాన్ని బట్టి చెప్తున్నాడు అంతే. అంతా వీళ్ళు బెటర్, వాళ్ళు బెటర్, మేము కష్టపడే బతకాలి. ఎవరు బెటర్? ఎలక్షన్స్ వస్తే బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయిన పార్టీ, అది ఏం చేస్తుంది ఇక అని చెప్పి రేవంత్ రెడ్డి అంటున్నాడు. మరి నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తే ఎట్లుండబోతుంది? అందరూ అట్లనే అంటారు, ఆడేం చేయడు, వీడేం చేయడు, నేనేం చేస్తాను. ఈయన అనుకోకుండా వచ్చిండు. ఎవరు? రేవంత్ రెడ్డి అనుకోకుండా వచ్చిందా? మరి గెలిచిండు కదా ఫస్ట్ టైం. ఉండి 8 ఏళ్ళ నుంచి రాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. చూడాలి ఈసారి అయితే. నేను అనుకుంటా మాకు వాళ్ళేం చేయరు, వీళ్ళేం చేయరు, కానీ కేసీఆర్ వస్తాడు అనుకుంటా పక్క. పబ్లిక్ అంతా తిరిగిపోయింది, మనసులో ఉంది కానీ ఎవరు చెప్తలేరు. అక్కడ జరిగింది చెప్తున్నాను, నేను చూసింది చెప్తున్నాను, అంతేగాని మాకు ఇసుబడిలో మాకు ఒరిగింది ఏమీ లేదు.